ఏ నీకు చెప్తే అర్థం కదా. ఏమైందిరా అంత కోపంగా ఉన్నావు? అదేమైందంటే వీడికి అసలు ఏం చెప్పకూడదు. ఏం లేదులేరా. మరి ఏదో చెప్పవే మధ్యలో ఆపేసో. ఏరా డల్గా ఉన్నావు? ఏం లేదురా, అను ఉంది కదా, తను మా ఇద్దరికి సెట్ అవ్వదని చెప్పేసిందిరా. అవునా? అవునరా, నేను తను చాలా బతిమలాడానురా. తను కాళ్ళు కూడా పట్టుకుంటున్నానరా, అయినా వినకుండా బ్రేకప్ చెప్పేసింది. తనకి ఎంతమంది అబ్బాయిల ఫ్రెండ్స్ ఉన్నా నేను ఎప్పుడూ అనుమానించలేదురా, కానీ తను మాత్రం నన్ను వదిలేసిందిరా. ఇదంతా ఎప్పుడు జరిగిందిరా? రే, ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పకరా ప్లీజ్. నేను ఎవరితో చెప్తానురా? నేను నీ బెస్ట్ ఫ్రెండ్ అనరా, నేను ఎవరితో చెప్తాను చెప్పు. సినిమాలో హీరోయిన్ ఎంత తప్పు చేసినా హీరో వెనకాల తిరిగి బతిమాలతో ఉంటాడు కదరా. అవును. సినిమాలో మాత్రమే కాదురా, మనోడు ఉన్నాడు కదా, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కాలు పట్టుకొని మరీ ఇచ్చాడంట్రా. మనకు నచ్చిన వారు అందరూ మన నమ్మకానికి అర్హులు కారు. అరే మన బాలుగాడు ఉన్నాడు కదరా, ఆ లవ్ స్టోరీ ఇంకా ముగిసిపోయినట్టేరా. వాడు గర్ల్ ఫ్రెండ్ కాలు పట్టుకొని మరీ ఇచ్చాడంట్రా, అయినా సరే వినలేదంట్రా. నాకు తెలియదురా, నీలాంటి ఒక నమ్మద్రోహిని బెస్ట్ ఫ్రెండ్ అనుకుని నా బాధ పంచుకున్నందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. చెప్పరా, నీ ఫ్రెండ్నే కదా, నాతో చెప్పడానికి ఏమైంది? తెలియని వాళ్ళతో బాధలు చెప్తే పర్లేదు, కానీ అంతా తెలిసిన మన వాళ్ళే మనల్ని నవ్వులు పాలు చేస్తారేమని భయంగా ఉంది. ఏం లేదు లేరా, అంతా సర్దుకుంటుందిలే, పద వెళ్దాం.